హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషాస్ టేస్టీ టేల్స్. ఈరోజు నేను చోలే బటర్ మసాలా రెసిపీని చేసి చూపించబోతున్నాను. మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు మనము ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ నేను ఇలా చెన్న గుగ్గులు అనేటివి తీసుకున్నాను. 1 కప్పు వరకు తీసేసుకొని బాగా వాష్ చేసుకొని దాంట్లోనే వాటర్ వేసి అలాగే సాల్ట్ అనేది యాడ్ చేసి కుక్కర్ మూత మూసి ఒక 5 విజిల్లు అయితే రానిచ్చేసాను నేను. ఇవి మనకి బాగా 3-4 అవర్స్ పాటు నానబెట్టుకున్నానండి ఆ గుగ్గులు అనేటివి. అవి విజిల్ వచ్చే లోపల ఇలా నేను బాండీలో ఆయిల్ వేసేసుకొని దాంట్లోనే జీలకర్ర అలాగే పట్టా లవంగా అనేది యాడ్ చేశాను. అలాగే 2 ఆనియన్స్ అనేటివి ఇలా పెద్ద సైజులో కట్ చేసుకొని వేసాను. అవి ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకుందాము. అవి ఫ్రై అయ్యాక 1 స్పూన్ వరకు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను. అలాగే దాని తర్వాత ఒక టమోటా, పెద్ద సైజ్ టమోటాని ఇలా పీసులు కట్ చేసి అదే ఆనియన్స్లోకి వేసి ఒక 4-5 మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయ్యాక మనము స్టవ్ ఆఫ్ చేసేసి చల్లగా అయ్యే వరకు పెట్టుకొని అలాగే చల్లగా అయ్యాక మిక్సీ జార్లోకి వేసి మనము పేస్ట్గా పెట్టేసుకుందాము. ఇలా పేస్ట్ చేసేసుకున్నాక అదే బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ అనేది యాడ్ చేశాను నేను. బటర్ బాగా హీట్ అయ్యాక దాంట్లోనే ఆవాలు అలాగే జీలకర్ర అనేది యాడ్ చేశాను. తర్వాత కరివేపాకు అనేది యాడ్ చేశాను. ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని యాడ్ చేశాను. అలాగే దాంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను. దీంట్లోని చిటికెడంత పసుపు అలాగే 2 స్పూన్స్ వరకు ఉప్పు అలాగే 2 స్పూన్స్ వరకు కారం అలాగే 2 స్పూన్స్ ధనియా పొడి యాడ్ చేశాను. అందులోనే ఒక చిటికెడంతా చక్కెర, షుగర్ అనేది యాడ్ చేశాను మనకి ఫ్లేవర్ కోసం. ఇవన్నీ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మనము బాయిల్ చేసుకుందాము. ఇది కొంచెం బాగా కుక్ అయ్యాక దీంట్లోనే కొంచెం కసూరి మేతి అనేది యాడ్ చేస్తున్నాను. మనకి ఫ్లేవర్ అనేది చక్కగా వస్తుంది, అందుకే ఇది వేస్తున్నాను. ఇది ఆప్షనల్. కసూరి మేతి వేసేసి ఒకసారి మిక్స్ చేసి పెట్టుకుందాము. ఇది కొంచెం బాగా వేగాక ఇందాక మనం ఉడకపెట్టుకున్న గుగ్గులను అనేవి తీసేసుకున్నాను. చూసారా, నాకు 5 విజిల్స్కి చాలా మెత్తగా అయ్యింది. వీటిని దీంట్లోకి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసి పెట్టుకుందాము. ఈ చెన్న అంతా వేసాక మనం మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటాము. 10 మినిట్స్ తర్వాత నాకు కర్రీ అనేది చక్కగా ఉడికిపోయింది. ఆల్రెడీ చెన్న అనేది మనకి ఉడికింది. దీంట్లోకి వేయడం వల్ల ఇంకా మనకి ఆ ఫ్లేవర్ అనేది కర్రీలోకి వస్తుంది. లాస్ట్లో ఇలా కొత్తిమీరని కట్ చేసి వేసుకొని మిక్స్ చేసేసుకుందాము. అంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్గా ఇలా మనము చోలే మసాలా అనేది రెడీ అయిపోయింది. బటర్ చోలే మసాలా. మీరు కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేసి చూడండి. అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.